అదేవిధంగా నిన్న కనీసం అంతమంది వస్తే వాటర్ ట్యాంకులు ప్రొవైడ్ చేద్దామంటే వాటిని కూడా మన పోలీసులు అలౌ చేయలేదు. వాటర్ ట్యాంక్స్ తీసుకురానియలేదు. 50,000 మంది దప్పికతోటి అమిత్ షా రాకముందుకే నీళ్ల వ్యవస్థ చేయనందుకు సగం మంది వెళ్ళిపోయింది. అంటే నిన్నటి మీటింగ్ రావద్దని ఆదివారం అయినా సరే పెన్షన్కు సంబంధించిన ఐడెంటిటీ కార్డు నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతి గ్రామంలో మేము ఇష్యూ చేస్తాం, మీరెవరు ఊరు వదిలిపోవద్దని చెప్పి బలవంతంగా మంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ఎంపీడీఓలు మీటింగులు పెట్టి మేము ఐడి కార్డు పెన్షన్ ఐడి కార్డు ఇష్యూ చేస్తామని చెప్పి ఈ మీటింగ్కు జనాలను రాకుండా ప్రయత్నం చేసినాం. కానీ ప్రజలు వినలేదు, పట్టించుకోలేదు. ఊర్లు తండాలు మొత్తం ఇంటికి తాళాలు వేసి స్వయంగా నడుచుకుంటూ సభకు వచ్చిరంటే మీరు అర్థం చేసుకోండి. పనికి ఆహార పథకం సండే లేకున్నా సరే ఆహార పథకం విషయంలో కూడా నిన్న బలవంతంగా స్పెషల్ ఆఫీసర్లను పెట్టి జనాన్ని రాకుండా ప్రయత్నం చేసింది. అయినా జనం ఆగలేదు. 75,000 మంది అని మేము అనుకుంటే మునుగోడు నియోజకవర్గం నుంచి నాకున్న సమాచారం గ్రామాల వారీగా మండలాల వారీగా తీసుకుంటే 130,000 మంది మునుగోడు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కలిసి ఈ సభకు బాటపట్టింది. అంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా స్పందన ఉంది. ఎవరో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెట్టినంత మాత్రాన ఈ ధర్మ యుద్ధం ఆగదు. ధర్మం వైపు ప్రజలు ఉంటారు. మునుగోడు ప్రజలు తెలంగాణ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుంటది. ఒక కుటుంబం పాలన అంత మొందించేందుకు తెగించి కొట్లాడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మంత్రి గారు అమిత్ షా గారు ఏం మాట్లాడుతున్నారు? అమిత్ షా గారు మాట్లాడిన దాని మీద జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో అన్నారట. అసలేని మీటింగు అన్నారంట. మొన్న మాకంటే ఒక రోజు మీటింగ్ పెట్టిన కేసీఆర్ గారి మీటింగ్ జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందులో పసలేదా? నిన్న భారీ బహిరంగ సభ సక్సెస్ అయింది, అందులో పసలేదా? తెలంగాణ ప్రజలందరూ, మునుగోడు ప్రజలు, సభకొచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నిన్న మీటింగ్ చూసిన తర్వాత ఇంత పెద్ద సభ ఎప్పుడు కాలేదు. ఇటువంటి సభ స్వచ్ఛందంగా ఇంతమంది ఎక్కడ కూడా రాలేదు అని చెప్పి ముఖ్యంగా యువకులు మునుగోడుతో పాటు మొత్తం స్టేట్ నుంచి చాలా మంది 70% యూత్ వచ్చింది. బైకులు సొంతంగా బైక్ ర్యాలీ తీసుకుంటూ వచ్చిండ్రు. ప్రతి మండలం నుంచి వచ్చిండ్రు. అంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయితే సభ దాన్ని జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ ఎందుకు సభ పెట్టిందో ఫస్ట్ చెప్పలేదు. ఎందుకు మునుగోడులో హడావుడిగా సభ పెట్టాల్సి వచ్చింది? మునుగోడులో సభ పెట్టి కేసీఆర్ మునుగోడు ప్రజలకు చేసింది ఏంది? కరెంటు మోటార్లకు మీటర్లు పెడతారు. బీజేపీ వస్తే తెలంగాణ తలరాచే ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల యొక్క తలరాచే మార్చే ఎన్నిక అని చెప్పిండు. అంటే ఆయనకు అర్థమైంది, భయపడుతుండు. ఇక్కడ ఓడిపోతే మునుగోడ్ల నా ప్రభుత్వం పడిపోతుందన్న భయం కేసీఆర్ లోపల ఉంది కాబట్టి హడావుడిగా వచ్చి సభ పెట్టిండు. ఏం సందేశం ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు? పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఏమన్నా మాట్లాడిండా? 8.5 ఏళ్లుగా 90% కంప్లీట్ అయిన ఉదయ సముద్రం ప్రాజెక్టు బ్రాహ్మణవెల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడిండా? నక్కలగండి ప్రాజెక్టు గురించి మాట్లాడిండా? డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో భాగమైన పాలమూరు రంగారెడ్డి మా శివన్నగూడెం రిజర్వాయర్ రైతుల గురించి మాట్లాడిండా? భూ నిర్వాసితుల గురించి మాట్లాడిండా? కిష్టరాంపల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడిండా? దేని గురించి మాట్లాడిండు? ఆయన వచ్చే రోడ్డు చౌటుప్పల్ నుంచి బై రోడ్డు
కౌరవ సైన్యం తీసుకొని వేల మంతులు వస్తే కార్లు వస్తే మునుగోడు ప్రజలు నిన్ను చూసి పెద్ద గ్రేట్ అంటారా? ఆ రోడ్ ఒకటి వేసుకుంటూ వచ్చినావు, అది మొత్తం కంప్లీట్ చేయమని చెప్తున్నాం. అటువంటి రోడ్లు మా మునుగోడు నియోజకవర్గంలో వందల రోడ్లు ఉన్నాయి. రోడ్లు సరిగా లేవు, గుంతలమయం అయిపోయినాయి, ఇండ్లు లేవు, కరెంటు 24 గంటలు కరెంట్ వస్తుందని చెప్పి లొల్లి బంద్ చేయండి ఫస్ట్. ఇంకా ఏం ఘనకార్యం చేసిండు ముఖ్యమంత్రి గారు? మునుగోడుకొచ్చి ఏం ఘనకార్యం చేసిండు? హెలికాప్టర్లో వచ్చిపోయింది కదా, ఏం సందేశం ఇచ్చిండు? రోడ్డు హైదరాబాద్ నుంచి ఇక్కడికి బై రోడ్డు మార్గం వస్తే లక్షల మందికి ఎంత అసౌకర్యం కలిగింది. అంటే ఏ అభివృద్ధి చేసిన రాజగోపాల్ రెడ్డికి పేరు వస్తుందని ఆలోచన చేయలేదంట సార్. నువ్వు 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే మునుగోడు ప్రజలు నన్ను గెలిపిస్తే నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, అది నన్ను కాదు మా ప్రజల్ని గెలిపించిన ప్రజలను, ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు, ఒక ప్రజాప్రతినిధికి అపాయింట్మెంట్ ఇస్తలేడంటే అది నన్ను గెలిపించిన ప్రజల్ని అవమానించినట్టు కాదా? మా మునుగోడు ప్రజల తరఫున అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేసిన మాట వాస్తవం కాదా? సమస్యలపై పోరాటం చేస్తే మీరు కావాలని అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండా ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గ్రామానికి 20 లక్షలు ఇచ్చేది అన్ని నియోజకవర్గాలకు ఇచ్చి మా ఒక్క మునుగోడు నియోజకవర్గానికి ఆపిన మాట వాస్తవం కాదా? అంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినందుకు పగబట్టి వాళ్ళని వేధించి ఎంత అడిగినా మొత్తుకున్నా అభివృద్ధికి సహకరించకపోవడం అనేది తప్పు కాదా? మరి పదవి వదిలిపెట్టినా కాబట్టే కదా నువ్వు మండలం ఇచ్చినావు. ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, 8.5 ఏళ్లల్లా మీ కుటుంబం దోసుకుంది, ఒక నియంతలాగా పరిపాలించినావు. ఇప్పుడు నీ మాటల మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది. టీవీ పెడితే కేసీఆర్ గారు వస్తే ఒకప్పుడు మాట్లాడితే వినేవాళ్ళు, ఇప్పుడు టీవీ బంద్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, మీ పాలన వద్దు, మేము ఇక మోసపోము, మాకు 57 ఏళ్లకు పెన్షన్ ఇవ్వలేదు, మాకు ఇస్తున్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మాకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నది చేయలేదు, మాకు ఇల్లు కట్టిస్తామన్నది కట్టలేదు, గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వలేదు, మా పోడు భూముల సమస్యను మీరు పరిష్కారం చేయలేదు. ఈ విధంగా మీరు చెప్పిన మాటలు మొత్తం అబద్ధాలే. మీరు ఇక చెయ్యరు. మీరు కేవలం పెన్షన్లు, రైతు బంధు అకౌంట్లు వేసి ఓట్లు దండుకుందామని చూస్తుండ్రు. రైతులు పండించిన పంట కొనలేదు, రైతులకు విత్తనాల ధరలు తగ్గించలేదు, రైతులను తికమక పెట్టి ఈరోజు నష్టాల పోతానికి కారణం అయిన మిమ్మల్ని రైతులు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మునుగోడు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, యుద్ధం మొదలైంది. 21 జూలై ఆగస్టు రోజు అమిత్ షా యుద్ధం మొదలుపెట్టిపోయిండు. మనందరం ఈ మునుగోడు ఎన్నిక అయ్యేంత వరకు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఒక సైనికుల్లాగా, వీర నారీమణుల్లాగా ఈ కేసీఆర్ కుటుంబం నుంచి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విముక్తి కలిగించాలంటే చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పి మీరందరూ యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి నేను పిలుపునిస్తున్నా. మీకోసం నేను ప్రాణం అర్పిస్తా. మీరు తలదించుకునే పని ఎప్పటికీ చెయ్యను. నా గొంతులో ప్రాణం ఉండగా మునుగోడు వదిలిపెట్టి పోను. ఎవరో చెప్తుండ్రు మళ్ళీ పోటీ చేస్తాడా, ఇప్పుడు దర్శనం వెళ్ళిపోతాడా అంటుండ్రు. లేదు, గతంలో తిరగకపోవడానికి 2-3 కారణాలున్నాయి. నా వ్యక్తిగత కారణాలు ఒకటైతే 2 సంవత్సరాల పాటు 2020-21లో 2 సంవత్సరాలు కరోనా వల్ల నేను కాదు, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా తిరిగే పరిస్థితి లేదు. ఎవరో కొందరు వ్యక్తులు తిరగలేదంటుండ్రు. కానీ ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇక్కడ అధికారులు అఫీషియల్ ప్రోగ్రామ్స్లో నాకు ఇన్ఫార్మ్ చేయకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు అయితేంది, ఇనాగ్రేషన్లు అయితేంది, నాకు చెప్పకుండా మంత్రి గారు ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పేసి ఓర్వలేక ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి అన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఆయన చేసుకున్నాడు తప్పితే నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు.
మళ్ళీ నాకెక్కడ పేరు వస్తుందో. అంటే రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేకు ఉండాల్సిన హక్కులను కూడా కాల రాసి ఈ మంత్రి సూర్యాపేటకు ఎమ్మెల్యే ఉండి మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే లాగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంటింటికి పంచింది. అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఆదరణ ఉంది, మంచి పేరు ఉందని చెప్పి దాన్ని ఓర్వలేక కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా చిన్న చిన్న ఇనాగ్రేషన్స్ కాంచి, ఒకవేళ నేను పెట్టిన ఇనాగ్రేషన్స్ అన్ని క్యాన్సిల్ చేయించింది. నన్ను ప్రజల్లో తిరగనివ్వలేదు. అయినా కానీ మీ అందరికి చెప్తున్నా, మళ్ళీ గుర్తు చేస్తున్నా, కష్టాల్లో ఉన్నప్పుడు, లాక్డౌన్ ఉన్నప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను 50,000 కుటుంబాలకు, ఒక కుటుంబానికి 1,000 రూపాయల సరుకుల్లాగా 2 నెలలకు సరిపోయే సరుకులు, 3 నెలలకు సరిపోయే సరుకులు 5 కోట్ల రూపాయలు పెట్టి కరోనా సమయంలో అందించిన. ఆ తర్వాత కూడా ఈ 3.5 ఏళ్లలో దాదాపు 25 కోట్ల రూపాయలు మానవత్వంతో కష్టాల్లో ఉన్న పేదలకు, భర్త చనిపోయిన వాళ్లకు, హాస్పిటల్ బిల్లుకు, చదువులకు, పెళ్లిలకు, కొందరికైతే ఇండ్లు కూడా కట్టించిన సొంతంగా. ప్రభుత్వం సహకరించకపోయినా సరే నన్ను గెలిపించిన ప్రజలకు నా శక్తి కొద్దీ కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు సహాయం చేయాలని కొన్ని వేల కుటుంబాలని కాపాడినా, ఆదుకున్నా. ఏ జిల్లా, మన జిల్లా మంత్రి కాదు కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కష్టపడి సంపాదించిన సొమ్ముని ఈ విధంగా దాన ధర్మాలు చేయలేదు. నేను చేసిన. ఎందుకంటే మునుగోడు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించింది. నా ప్రభుత్వం లేకపోయినా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా సరే, ఒకసారి వచ్చినా, 2 సార్లు వచ్చినా, నెలకు 3 సార్లు వచ్చినప్పుడల్లా పేద కుటుంబాలకు నా సొంతంగా సహాయం చేసి ఆ కుటుంబాలను నిలబెట్టిన చరిత్ర నాది. ఎక్కడ కూడా భూమి లావాదేవీలు కానీ, పైరవీలు కానీ చేసి బతకలేదు. కష్టపడి సంపాదించిన సొమ్ముని నేను ప్రజలకు దాన ధర్మం చేసిన. అటువంటి వ్యక్తి అవమానాల పాలైనా సరే 3.5 ఏళ్లు నన్ను గెలిపించిన ప్రజల కోసం ఎమ్మెల్యేగా కొనసాగిన. నా పార్టీ గుర్తించకపోయినా సరే, అవమానించినా సరే, ప్రజల కోసం, కార్యకర్తల కోసం, మా నాయకుల కోసం నేను ఉన్నా. కానీ ఈరోజు తెలంగాణలో ఒక కుటుంబ పాలన పోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలో ఈ కేసీఆర్ని గద్దె దింపొచ్చు అని చెప్పి పూర్తి విశ్వాసంతో నమ్మిన కాబట్టి మునుగోడు ప్రజలందరికీ చెప్పి, మునుగోడు గడ్డ మీద నా ప్రజల సమక్షంలో భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారి చేతుల మీదుగా కండువ కప్పుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.